ప్రీతి నెక్లెస్ ఏదో కనిపించట్లేదట, అది వెతికే హడావిడిలో ఉంది. మీరంతా కలిసి ఇన్వైట్ చేస్తారనుకున్నాను. నా కోసం ఎదురు చూస్తారని తెలీదు. అయినా ఇలా గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడతారా? సుధా, విశ్వ, లోపలికి రండి. అమ్మగారు, హారతి. పెళ్ళయ్యాక ఇద్దరు దంపతులుగా రావాల్సింది, కాకపోతే కాస్త ఆలస్యమైంది. అందుకే ఇప్పుడు ఈ హారతి పట్టండి. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. లోపలికి వెళ్ళండి. అత్తయ్య, ప్రీతి, నా కోడలు బంగారు బొమ్మలా ఉంది. చాలా థ్యాంక్స్ ప్రీతి. నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అత్తయ్య? నీ కారణంగానే కదా నేను ఇవాళ నా భర్తతో కలిసి నా పుట్టింటికి రాగలిగాను. ఈ రోజుని నేనెప్పటికీ మర్చిపోలేను. మీ అందరి ఆశీర్వాదాలు నాకు నా బిడ్డకు కలగాలని పిలిపించాను. ఇది నా స్వార్థం అత్తయ్య. ఈ హ్యాపీ మూమెంట్స్ లో ఆ కన్నీళ్ళేంటి అత్తయ్య? ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయాక పుట్టింటికి చాలా దూరం అయిపోతుంది. తను పుట్టి పెరిగిన తనింటికి తన అతిథిలా వచ్చి వెళుతుంది. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని అందరినీ దూరం నుండైనా చూడాలి అనుకున్నాను. నాకు ఆ అదృష్టం కూడా కలగదని నాలో నేను ఎంతో కుమిలిపోయాను. అన్నయ్యని వదిని తలుచుకుని ఎంతో బాధపడ్డాను. కానీ రుద్ర వల్ల దొంగతనంగా ఇంటికొచ్చాను. ఇవాళ నీ వల్ల నా భర్తతో సహా దర్జాగా హక్కుగా వచ్చాను. ప్రీతి, మనిద్దరం ఈ ఇంటి ఆడబిడ్డలు. ఒక ఆడపడుచుగా ఈ ఆడపడుచుని తిరిగి పుట్టింటికి తీసుకొచ్చాం. వదినా, విన్నావా? ఇంటి కోడలి కంటే ఆడపడుచులే బెటర్ అంటుంది అత్తయ్య. అదేం కాదు, కోడళ్ళు ఎప్పటికైనా గ్రేట్ కదా అత్తయ్య? ఎగ్జాక్ట్లీ బేబీ. వీళ్ళు వేరే ఇంటి పేరు తీసుకెళ్లిపోయారు. మనం ఈ ఇంటి పేరుని సొంతం చేసుకున్నాం కదా, సో మన కోడల్లే గ్రేట్. ఏం కాదు, ఇక్కడ మాదే అప్పర్ హ్యాండ్. ఆడపడుచులంటే అత్తమొగుడు అంటారు. మిమ్మల్ని డామినేట్ చేసే రైట్స్ మాకే ఉన్నాయి. ఏమంటావు ప్రీతి? మీరేదంటే అదే రైట్ అత్తయ్య. చూసావా చిన్నత్తయ్య, వీళ్ళు ఒకటయి మనల్ని సపరేటింగ్ చేస్తున్నారు. అయితే త్వరగా ఫంక్షన్ చేసేసి వీళ్ళని గెట్ అవుట్ చేసేద్దాం. మేం తలుచుకుంటే మిమ్మల్ని తరిమేస్తాం. సుధా, ఎలా? ఎలాగా? అయ్యో చూడు ఎలా పారిపోతుంది.